అందరికి నమస్తే. నేను ఒక బ్రేకింగ్ న్యూస్ లాంటి వార్తతో మీ ముందుకు వచ్చిన. వెనుక రేవంత్ అన్నకు పెద్ద కష్టం వచ్చిందని టైటిల్ కూడా పెట్టిన. ఎందుకంటే నిజంగానే కష్టం వచ్చింది. ఈ కరెంటు కొనుగోళ్ల పైన ఛత్తీస్గఢ్తో కరెంటు కొనుగోలు, తర్వాత భద్రాద్రి యాదాద్రి ప్లాంట్ల నిర్మాణం పైన ఏదో అవినీతి జరిగిందని వాటిపైన ఒక కమిషన్ వేసింది ప్రభుత్వం. మీకు అందరికీ తెలుసు. ఈ కమిషన్ వేసినప్పుడు ఫస్ట్ హైకోర్టుకు లేఖ రాసిన, సిట్టింగ్ జడ్జి ఇవ్వాలని. లేదు మా దగ్గరనే జడ్జీలు తక్కువ ఉన్నారు, మీరు కావాలంటే మాజీ జడ్జితో ఎవరితో చేయించుకోండి అని చెప్పి హైకోర్టు చెప్పింది. అప్పట్లో చెప్పినప్పుడు ఏం చేసిందంటే ఎల్ నరసింహారెడ్డి గారితోనే చేయించారు. ఎల్ నరసింహారెడ్డి, ఇదంతా మీకు తెలుసు, ఇదంతా మీరు చూసిన స్టోరీ. ఇదంతా ఎల్ నరసింహారెడ్డి గారు చైర్మన్గా, ఈయన పాట్నా జడ్జి, చీఫ్ జడ్జిగా పనిచేసిన అక్కడ హైకోర్టుకి. ఆయన ఆధ్వర్యంలో దాదాపు ఒక 2 months 3 months విచారణ జరిగింది. తర్వాత కేసీఆర్ గారు అటెండ్ కావాలని నోటీస్ ఇవ్వడం, తర్వాత కేసీఆర్ గారు రాకుండా ఆయన రిప్లై ఇవ్వడం, అసలు మీరు దిగిపోవాలి అర్జెంటుగా కమిషన్ చైర్మన్ పదవి నుంచి, మీరు దీనికి సూటబుల్ కాదు, మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినారు. కమిషన్ అనేది ఎప్పుడు పారదర్శకంగా సెంటర్ ఆఫ్ ద పాయింట్, అటు ఇటు అన్ని వాదనలు విని ఒక జడ్జిగా ఒక రిపోర్ట్ ఇవ్వాల్సింది పోయి మీరు ఆల్రెడీ డిసైడ్ అయిపోయినట్టుగా మీడియాతో మాట్లాడిన అనేది ప్రధానమైన ఆరోపణ. దాని మీద హైకోర్టు, సుప్రీంకోర్టుల మీద మీకు తెలుసు. సుప్రీంకోర్టు ఫైనల్గా ఎల్ నరసింహారెడ్డి గారిని దిగిపో అని చెప్పిండ్రు. దిగిపోనగానే రాజీనామా చేశారు. ఇంతవరకు ఓకే ఉంది. తర్వాత ప్రభుత్వం ఒక విషయం చెప్పింది. ఏ విషయం చెప్పింది? నెక్స్ట్ మండే, అంటే పోయిన మండే కొత్త చైర్మన్ పెడతామని ప్రభుత్వం డిసైడ్ అయింది. అక్కడ రేవంత్ అన్నకు పెద్ద కష్టం వచ్చింది. ఏమైందంటే ఇప్పుడు ఇంకొక జడ్జి కావాలి, మళ్ళీ ఒక రిటైర్మెంట్ జడ్జి కావాలి ఆ కమిషన్ చైర్మన్గా ఉండడానికి. ఆ రిటైర్మెంట్ జడ్జిని ఇప్పటిదాకా పెట్టలేదు. సుప్రీంకోర్టుకు సోమవారం పెడుతున్న ప్రభుత్వము మళ్ళీ మండే వచ్చిందంటే 8 రోజులు అయితే కూడా, మళ్ళీ మండే వచ్చినా కూడా ఇప్పటిదాకా ఒక చైర్మన్ని పెట్టలేకపోయింది. ఏందా అని కొద్దిగా ఆరాధిస్తే పెద్ద కథ బయటపడ్డది. ఏంటంటే ఇప్పుడు విద్యుత్ ఎంక్వైరీ కమిషన్, అవేవి జ్యుడిషియల్ ఎంక్వైరీస్ కాదు. ఇప్పుడు దీని మీద కూడా, ఈ కాళేశ్వరం మీద నడుస్తున్నది కూడా జ్యుడిషియల్ కాదు. జ్యుడిషియల్ అంటే సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరుగుతుంది, వాళ్ళు రిపోర్టు డైరెక్ట్ కోర్టుకి ఇస్తారు. వీళ్ళేందంటే వీళ్ళు రిటైర్మెంట్ అయిన వాళ్ళు. ఇప్పుడు ఎల్ నరసింహారెడ్డి గారు రిటైర్మెంట్ అయిన ఆయన్నే, విద్యుత్ కొనుగోలు మీద చైర్మన్గా పనిచేసిన అతను. ఇప్పుడు కాళేశ్వరం మీద వేసిన ఎంక్వైరీ కమిషన్ చైర్మన్ ఘోష్ గారు ఉన్నారు, ఆయన రిటైర్మెంట్ జడ్జే. కాబట్టి వీళ్ళు ఎంతసేపటికి ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాల్సిందే తప్ప వీళ్ళు కోర్టుకి ఇవ్వాల్సింది లేదు. తర్వాత ప్రభుత్వం ఏం చేస్తారనేది తర్వాత విషయం. అయితే ఇప్పుడు ఏమైందంటే ఈ ఎలక్ట్రిసిటీ కమిషన్ చైర్మన్గా ఉండేందుకు మాజీ జడ్జీలు ఎవరు ముందుకు రావడం లేదట. ఎవ్వరు రావట్లేదట. దాదాపు 15-20 మందితో ఇప్పటికే సర్కారు పెద్దలు మాట్లాడిరట. మీరు రండి, మీరు ఆల్రెడీ తతంగం అంతా చూసారు కదా అందరూ, మీరు ఖచ్చితంగా ఈ కమిషన్ చైర్మన్గా ఉండాలి, మీరు రండి, మేము ఆహ్వానిస్తున్నామని చెప్పి కొంతమందితో మాట్లాడితే ఎవరు సుముఖంగా లేరంట. రానికే వద్దు మేము రాము అంటున్నారంట. ఎందుకంటే నిజంగా రిటైర్మెంట్ అయిన జడ్జీలు, వాళ్ళు జడ్జీలుగా న్యాయవాదులని పనిచేసిన నుంచి జడ్జీలుగా పనిచేసే వరకు వాళ్ళ కెరీర్ అంతా కూడా చాలా సమాజం యాంగిల్లో పనిచేస్తారు వాళ్ళంతా, జడ్జీలంతా కూడా. ఎప్పుడో ఒకసారి కొన్ని యాంగిల్స్లో వేరే ఉండొచ్చు, కానీ మ్యాక్సిమం న్యాయాన్ని గెలిపించే ప్రయత్నం చేస్తారు వాళ్ళు. న్యాయాన్ని గెలిపించి జనాల దృష్టిలో మనం మంచిగా ఉండాలని ఆలోచిస్తారు. ఇక రిటైర్మెంట్ అయిన తర్వాత కొన్ని సందర్భాల్లో ఇట్లాంటి కమిషన్ చైర్మన్గా కూడా వాళ్ళు వస్తూ ఉంటారు. బట్ ఎలక్ట్రిసిటీ విద్యుత్ కొనుగోలుకు సంబంధించిన అంశం పైన ఈ గవర్నమెంట్ వేసిన కమిషన్కి చైర్మన్గా పనిచేసేందుకు సిట్టింగ్ జడ్జీలు ఎవరు ముందుకు వస్తలేరట. ఎందుకు వస్తలేరంటే ఈ జరిగిన తతంగం అంతా, ఈ ట్రావెలింగ్ అంతా కూడా చూసినారు. ఇక్కడ ఏమవుతుందంటే కమిషన్ చైర్మన్గా ఎల్ నరసింహారెడ్డి గారు వ్యవహరించిన తీరు, ఎల్ నరసింహారెడ్డి గారు చైర్మన్గా ఉండి ఆ కమిషన్ వ్యవహరించిన తీరు అనేది లోకమంతా చూసింది. కాబట్టి ఈ సిట్టింగ్ జడ్జీలు ముందుకు రాలేకపోతున్నారు. ఒకటి ఏంటంటే, నేను ఒక సీనియర్ అడ్వకేట్తో మాట్లాడినా. అసలు ఆయనకు చాలామంది ఈ జడ్జీలతో, ప్రస్తుతం పనిచేసిన జడ్జీలతో ఉండొచ్చు, తర్వాత రిటైర్మెంట్ అయిన జడ్జీలతో కూడా మంచి సంబంధాలు ఉండొచ్చు, పెద్ద మనిషి ఆయన. ఆయనతో మాట్లాడితే ఆయన చెప్పింది ఏంటంటే, ఆయన మాటలోనే చెప్తున్నాను నేను మళ్ళీ. ఆయన చెప్పింది ఏంటంటే, ఈ ప్రభుత్వం కమిషన్ ఇప్పుడు ఎట్లా పనిచేయాల్సి వస్తుందంటే, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో తెలంగాణలో గవర్నమెంట్ ఏమనుకుంటుందో ఆ రిపోర్ట్ ఇవ్వాలి. గవర్నమెంట్ ఎట్లా పనిచేయాలని చెప్తుందో అట్లా పనిచేయాల్సి ఉంటుంది కమిషన్ ఇక్కడ. కాబట్టి అనవసరంగా ఇన్ని సంవత్సరాలు మంచి కెరీర్ను కొనసాగించి ఈ లాస్ట్ మినిట్లో
రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు వచ్చి ఆ కమిషన్ చైర్మన్గా ఉండి అనవసరంగా వాళ్ళకు వీళ్ళని గోక్కొని ప్లస్ గవర్నమెంట్ ఏ రిపోర్ట్ కావాలంటే ఆ రిపోర్ట్ ఇచ్చేందుకు పనిచేయడం ఎందుకు, ఇన్ని రోజుల కెరీర్ చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది, మళ్ళీ ఇప్పుడు పోయి అనవసరంగా దాన్ని పోగొట్టుకోవడం ఎందుకు, ఆ కెరీర్లో ఉన్న సాటిస్ఫాక్షన్ను, లేకపోతే వాళ్ళ మీద కొంత గుడ్ రిమార్క్ ఉంటుంది కదా సొసైటీలో, వాళ్ళ సర్కిల్లో జడ్జిల సర్కిల్లో లేకపోతే వాళ్ళ చుట్టాలలో వాళ్ళ చాలామంది క్లయింట్స్ ఉంటారు, చాలామంది న్యాయవాదుల సర్కిల్ ఉంటుంది, వాళ్ళలో అనవసరంగా బ్యాడ్ రిమార్క్ ఎందుకు తీసుకొచ్చుకోలేకపోయి ఒక గవర్నమెంట్ చెప్పినట్లు మనం ఎందుకు పనిచేయాలి, కాబట్టి ఆ వద్దు పనిచేయడానికి పోవద్దని చాలామంది జడ్జీలు రిటైర్మెంట్ జడ్జీలు చెప్పినట్టుగా మనకు చెప్పిన వాళ్ళు చెప్తున్నారు. నిజానికి అట్లాంటి సిచ్యువేషన్ ఉందేమో అనిపిస్తుంది. ఎందుకంటే నరసింహారెడ్డి గారు వివరించిన తీరే నేను చెప్తాను మీకు. నరసింహారెడ్డి గారు ఏం చేసిండ్రు, ఆయన వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిండు. మీడియాతో మాట్లాడినప్పుడు నేను మొన్న బై మిస్టేక్, నేను అది కూడా చెప్తాను, బై మిస్టేక్ ఎల్ నరసింహారెడ్డి గారిది మొన్న సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంటర్వ్యూ కోసమని వెతికిన యూట్యూబ్లో, వెతికితే ఒక ఇంటర్వ్యూ వచ్చింది, TV9 ఛానల్కి సంబంధించిన ఇంటర్వ్యూ వచ్చింది. అది చూసి నేను డేట్ చూడలేదు, నేను ఇంటర్వ్యూ అంటే ప్రెస్ మీట్, అక్కడ ఢిల్లీలో ప్రెస్ మీట్ పెట్టింది కాబట్టి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ప్రెస్ మీట్ చూసిన. ప్రెస్ మీట్ సెర్చ్ చేస్తే వచ్చింది, విన్న తర్వాత ఏంది ఇంత ఓపెన్గా మాట్లాడిండ్రు ఈయన, కనీసం రిటైర్మెంట్ తర్వాత కూడా అంటే ఇక్కడ నుంచి పదవి నుంచి తప్పుకున్న తర్వాత కూడా ఏంది ఇట్లా మాట్లాడినా అని అనుకున్నా. చూస్తే అసలు రిటైర్మెంట్ తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్ కాదు అది, ఆయన చైర్మన్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మాట్లాడిన ప్రెస్ మీట్. కానీ నేనే అట్లాంటి సిచ్యువేషన్లో ఉంటే మిగతా ఇన్న వాళ్ళు ఏమనుకుంటారు, ఆయన ఆల్రెడీ డిసైడ్ అయిపోయినా. ఇంకోటి ఎల్ నరసింహారెడ్డి గారు ఇంకో తప్పిదం చేసింది కదా, అవన్నీ ఇప్పుడు ఎంక్వైరీ మీద ఎఫెక్ట్ చూపిస్తున్నాయి. ఆయన ఎంక్వైరీ చేసినప్పుడు కేసీఆర్ గారు రాలేదు, ఈయన పిలిచిన 28 మెంబర్స్లో 27 మెంబర్స్ వచ్చారట. ఇక్కడ ఏమైంది, కమిషన్ వేసింది ప్రభుత్వం, ఆ కమిషన్ విచారణకు పోయింది ఎవరు, కోదండరామ్ గారు, తర్వాత రఘు అని ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించిన అతను, వాళ్ళు గవర్నమెంట్కు అండర్లో పనిచేస్తున్నారు, వాళ్ళు గవర్నమెంట్లో పనిచేస్తున్నారు, అండర్లో కూడా కాదు. కమిషన్ విచారణ చేస్తుందేమో కమిషన్, ఆ కమిషన్ చేసిందేమో ప్రభుత్వం, ఆ కమిషన్కి పోయి సాక్షులుగా చెప్పిన వాళ్ళు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ వాళ్ళేమో గవర్నమెంట్కి అనుకూలంగా పనిచేస్తున్న వాళ్ళు. ఇంకా కమిషన్కు ఉన్న విలువ ఏముంటుంది అనేది ఒక పాయింట్. ఇంకొకటి ఎల్ నరసింహారెడ్డి గారు రిపోర్ట్ తయారు చేసామన్నారు, ఆల్రెడీ రిపోర్ట్ తయారైపోయింది, కేసీఆర్ రాకపోయినా ఆయన ఇచ్చిన 12 పేజీలు లేఖ ఉంది కదా, దానిలో చాలా ఆన్సర్స్ దొరికినాయి కాబట్టి మేము చేసేసినాం అని అన్నారు. అయితే అసలు ఈ కరెంటు కొన్న ఛత్తీస్గఢ్ అప్పుడున్న సీఎం రమణ సింగ్ గారినో లేకపోతే అక్కడ ఉన్న ప్రభుత్వ ఉద్యోగులను ఎవరిని విచారించకుండానే ఆయన రిపోర్ట్ ఎట్లా తయారు చేసింది అనేది ఒక రిమార్క్. అసలు రిపోర్ట్ ఎట్లా తయారైంది, అది అందరిని విచారించు కదా. ఇప్పుడు ఒక కేసు ఉంది, ఇద్దరు కొట్టుకొని స్టేషన్కి పోయిన తర్వాత కోర్టుకు పోయింది, ఈ పక్కలో మిలవాలి, ఆ పక్కలో మిలవాలి, అందరు మిలవాలి, విచారించాక ఒక తీర్పు బయటకు వస్తుంది. ఇక్కడ ఏమైంది, ప్రభుత్వం ఇచ్చిన కమిషను, ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న కోదండరామ్ గారు, తర్వాత పవర్ జేసీ రఘ్ గారు, వీళ్ళిచ్చిన సాక్ష్యాలు, రిపోర్ట్ తయారు చేసింది ఎల్ నరసింహారెడ్డి గారు. ఆ ఛత్తీస్గఢ్ నుంచి ఎవరు విలువకుండా చేసిండ్రు. ప్లస్ ఇంకొక పాయింట్ కూడా చూడండి, ఎల్ నరసింహారెడ్డి గారు ఆల్రెడీ రిపోర్ట్ తయారు చేసామన్నారు కదా, ఆ రిపోర్ట్ ప్రభుత్వానికి ఇచ్చిండా, ఇస్తే ప్రభుత్వం మరి ఏమన్నా విషయాలు బయటకు పెట్టిందా, లేకపోతే ఆయన మీడియాకనే ఉన్న రిపోర్ట్ బయటికి ఇచ్చిండా అంటే ఇవ్వలేదు. అది అక్కడ జరిగిన తప్పిదం. అందుకే ఇప్పుడున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఎవరైనా జడ్జి గారు, ఎవరైనా రిటైర్మెంట్ జడ్జీలు విచారణ కమిషన్ రావాలంటే చాలా ఆలోచన చేస్తున్నారు ఈ జరిగిన తతంగం అంతా చూసిన తర్వాత. వీళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ అక్కడ గవర్నమెంట్ ఏదో కొన్నారు, కరెంటు కొన్నారు. కేసీఆర్ ఇచ్చిన సమాధానాలు కూడా ప్రపంచానికి తెలిసిపోయినాయి. సరే మన యాంగిల్లో సమాజంలో ఎట్లాంటి చర్చ జరుగుతుందో కానీ జడ్జీల యాంగిల్లో చెప్తున్న స్టోరీ ఇదంతా కూడా. జడ్జీలు వీళ్ళు ఎవరికైతే ఫోన్లు చేసి రమ్మంటున్నారో వాళ్ళు రామంటున్నారో దాని వెనక రీజన్స్ ఏమున్నాయంటే ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒక గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్తో చేసుకున్నప్పుడు దాని మీద ఏముంటుంది చేయనీకే, కావాలని దీనిలో ఏదో పొలిటికల్ యాంగిల్ ఉందేమో అన్న ఒక చర్చ లీగల్ ఈ లా సర్కిల్లో ఒకటి నడుస్తుంది. ప్లస్ రెండు అక్కడ ఏంది మన ఇక్కడ దామరచర్ల దగ్గర కడుతున్న పవర్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే భద్రాద్రి పవర్ ప్రాజెక్ట్ కానీ, ఈ 2 పవర్ ప్రాజెక్టులు BHELకి ఇచ్చిర్రు కట్టుకోనికే. BHEL కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. ఇంకా దీనిలో ఒక ఇక్కడ ఎందుకు పెట్టిండ్రు, దామరచర్లు ఎందుకు పెట్టిండ్రు, అది భద్రాద్రి దగ్గర ఎందుకు పెట్టిండ్రు, అది ప్రభుత్వ విధానం. ప్రభుత్వ విధానం అప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు తీసుకున్న ఆలోచన, వాళ్ళ ఏర్పాటు, లేకపోతే ఒక ప్రభుత్వ విధానం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఫార్మా విలేజెస్ అక్కడనే ఎందుకు పెట్టాలి, ఎక్కడ ఔటర్ రింగ్ రోడ్ ఎందుకు పెట్టాలి, ఆయన ఇక్కడ ఎందుకు పెట్టకూడదు శంషాబాద్లో అంటే అది ప్రభుత్వంగా ఒక ముఖ్యమంత్రి ఆయన తీసుకున్న నిర్ణయం. దానికి మనం ఏం చేస్తాం, దానికి ఎవరు మాత్రం ఏం చేస్తారు. ఇప్పుడు ఎవరైనా అబ్జెక్షన్ చెప్తున్నారా ఈ ముఖ్యమంత్రి గారికి, ఎవరు అబ్జెక్షన్ చెప్తలేరు కదా. ఆయన చెప్పిన నిర్ణయమే అధికారులకు చెప్తారు, అధికారులు తీసుకున్న నిర్ణయమే అది. ఇప్పుడు ఫార్మాసిటీ అక్కడక్కడ ఫార్మా విలేజెస్ కట్టండి అవన్నీ చెప్తున్నది ఎవరు, అధికారులకు ముఖ్యమంత్రి గారు మంత్రులు చెప్తేనే కదా అయ్యేది.
ఇట్లా ఒక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దీనిలో పోయి అనవసరంగా బద్నామం అవుతామేమో, దీనిలో పోయి అనవసరంగా ఒకరు అనుకూలంగా పనిచేసామన్న పేరు పడుతుందేమో ఈ రిటైర్మెంట్ అయిన స్టేజీలో. అనవసరంగా దీనిలో మనం ఏదో ఎవరినో మెప్పించబోయి ఎవరినో నొప్పించాల్సి వస్తుందేమో, లేకపోతే ఇంకేదో ఇప్పటిదాకా జరిగిన ఈ ప్రాసెస్ ఇవన్నీ చూసిన తర్వాత ఈ రిటైర్మెంట్ అయిన జడ్జీలు ఈ కమిషన్ చైర్మన్గా పనిచేసేందుకు ముందుకు వస్తలేరట. ఇంకా అందుకే ఇదంతా డిలే అవుతుంది. అసలు ఆ కమిషన్ ఏందో, ఆ చైర్మన్ ఏందో, అసలు వస్తారా రారా. నరసింహారెడ్డి గారు అంటే ముందు నుంచి కూడా కేసీఆర్తో స్టార్టింగ్లో బాగుండేదంట, తర్వాత మిస్కింది. ఎందుకు మిస్కింది అంటే ఆయన ఓయూలో ఆ ల్యాండ్ విషయంలో గవర్నమెంట్ సపోర్ట్ చేయలేదని కొంత హట్ అయినట. అందుకని వచ్చిన అవకాశాన్ని వాడుకుందామని ఉపయోగించుకుందామని బహుశా కమిషన్ చైర్మన్గా వచ్చినట్టున్నారు. కానీ అది కాలేదు. సుప్రీంకోర్టు లాస్ట్కు ఆయన దింపేయాల్సి వచ్చింది. ఇంకా నెక్స్ట్ ఈ విద్యుత్ కొనుగోలు అంశం మీదనో లేకపోతే మిగతా అంశాల మీద చేసిన ఈ కమిషన్ ఎట్లా ముందుకు పోతుందో, ఎవరు వస్తారో చూద్దాం మనం కూడా. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.